సామాన్లు అందుకో. సరే. శనగల పులావ్, డేక్స్ ఎక్కించి పొయ్యి మీద. పొయ్యి నుంచి ఒక 6 గరిటెలు నూనె వేసి అనాస పువ్వు వేయి. అనాస పువ్వు వేస్తా. తర్వాత దాల్చిన చెక్క నాకు తెలుసు. వేయండి వేయండి వేయండి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, షాజీరా, తర్వాత బండ పువ్వు, శనగలే నానబెట్టింది, నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు. నేను ఇంత పెద్దగా కట్ చేసినావు? పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సొరకాయ ముక్కలు. సొరకాయ ముక్కలు. చూసా ఉల్లిపాయలు సొరకాయలు ఎందుకు పెద్ద పెద్ద ముక్కలు వేసాను? చిన్న సొరకాయలు కూడా వస్తాయా? ముక్కలు, చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు కదా. కాదు, ఆల్రెడీ పెద్ద ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వేసాం కదా, అట్లనే పెద్ద సొరకాయలు చిన్న సొరకాయలు వేస్తావేమో. ముక్కలు మెయిన్. సొరకాయ పెద్దగానే ఉంటుంది ఎప్పుడు కూడా. అందులో కొంచెం చిన్నవి కొంచెం పెద్ద ఉంటాయి, కానీ అన్ని పెద్దగానే ఉంటాయి. సొరకాయ బేసిక్ గానే పెద్దగా ఉంటుంది. అయితే చిన్న ఉల్లిపాయల టేస్ట్ వేరు, పెద్ద ఉల్లిపాయల టేస్ట్ వేరు. ఉప్పేసి కొంచెం కలిపేసి మూత పెట్టి వదిలే. ఒకటి, రెండు, బాగా కలిపి చిన్న మంట పెట్టి మూత పెట్టి వదిలే. ఇదేంటి? కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం ముక్కలు. మంచి ముద్ద చేసుకుంటారా? ఇప్పుడే వస్తా. శ్రీయుత గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి నా మనవి ఏమనగా, నన్ను కొన్ని రోజులుగా తరరారిరా 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 తరరారా. ఇంత మంచి బాబాయ్ని బ్లాక్ మెయిలర్ అని ఎందుకన్నారు? ఎందుకన్నానంటే చెప్పను. ముద్ద చేసుకుని వచ్చిన బాబాయ్ మీద అపవాదం వేసి భరించే బాబాయ్ ఉన్నంత కాలం వేధించే అబ్బాయిలు కూడా ఉంటారు. నేను ఎన్ని భరించానో నీకు తెలియాలి కదా, నేను ఎంత పశ్చాత్తాపడ్డానో తెలియాలి కదా. బాగా వేయించి, ఇంకా బాగా వేయించి. ఎందుకు అంతగానో? పచ్చివాసన పోవాలిగా. ఇలా ప్రతిసారి పచ్చివాసన పోయేదాకా వేయించడం కన్నా పచ్చుకున్నప్పుడే వాటిని ఎండబెట్టి ఎండిపోయినాక చేసుకున్నది మంచిదే. అన్ని తెలివితేటలు నాకు లేవురా. నాకు ఓన్లీ బ్లాక్ మెయిలింగ్ చేయడమే వచ్చు. నువ్వు నన్ను ఎన్ని ఎత్తుపోటు మాటలతో పొడిచినా నేను తీసుకున్న నిర్ణయం మారదు. బాగా మగ్గినట్టున్నాయి బాబాయ్. పడేవాడు ఉన్నంత కాలం నింద వేసేవాడు ఉంటాడు, కానీ పడేవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నెమ్మది మీద సత్యం తెలిసి వస్తుంది. పోయి నీళ్ళే. నానబెట్టిన సోనా మసూరి బియ్యం ఒక గిన్నె. ఈ బియ్యమా? సోనా మసూరి తెలుసు నాకు.
బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి దాన్ని నెత్తి మీద బరువు పెట్టేసి ఒక 15-20 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. ఎన్ని రోజులు నా నెత్తి మీద ఉన్న బరువుని దీన్ని నెత్తి మీద పెడతా. పలావ్ నెత్తి మీద బరువుకి పింగాణి పాత్ర అందులో లూజ్ చేసిన తర్వాత పింగాణి పాత్ర అందుకునే ముందు ఒకసారి నెయ్యి తగిలించి బాగుంటుంది. ఇప్పుడు చూడు. నాలుగు ఉల్లిపాయలు టమాటాలు పైన పెట్టు చాలు వేసిందా. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం వేయించిన ఉల్లిపాయలు వేసి కొంచెం మరీ దండిగా ఎక్కువ కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, బాబాయ్ సొరకాయ శనగల పులావ్ రెడీ. ముందుగా ఏక్షాల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, షాజీరా, బండ పువ్వు వేసి వేయించి అందులోనే నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం ముక్కలను ముద్ద చేసుకొని మగ్గుతున్న కూరగాయల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో సరిపడా నీళ్లు పోసి నానబెట్టిన బియ్యం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉమ్మగిల్లించి పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుంటే సొరకాయ శనగల పులావ్ రెడీ.